వచ్చాము. కానీ ఇప్పుడు ఏం ఆట ఆడుకుందాం? నేను అదే ఆలోచిస్తున్నాను, ఏం ఆడుకుందామా అని. ఎవరిని వెతుకుతున్నావు కన్నయ్య? మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. నాకు తెలుసు, కన్నయ్యకి ఇది మొదటి రోజు కదా. ఇవాళ రోజు గడవడం నీకు చాలా కష్టమైన విషయమే. అతిగా నవ్వాల్సిన అవసరం లేదు. నేను బానే ఉన్నాను. అయినా నాకు పని మీద మనసు లేదనుకుంటున్నారు కదా. అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి కదా. చిన్నమ్మ బాగా గుర్తొస్తుంది కదా. అమ్మకి ఇవాళ మనసు ఆందోళనగా ఉండుంటుంది. లేదు లేదు, నీకోసం ఏదో ఒకటి ప్రత్యేకంగా చేస్తూ ఉండుంటుంది. మనం ఏమైనా వింతగా ఆడుకుందాము? ఏంటి 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 మనం ఏమైనా వింతగా ఆడుకుందామా? నువ్వు ముందు తిను, తర్వాత చెప్పు. గోకులం రాజకుమారుడు మొదటిసారి బయటకి ఆడుకోవడానికి వచ్చాడు కదా. మనం కోట నిర్మిద్దాం. హా, మంచి ఆలోచన. చాలా బాగుంటుంది. భవనం కట్టడానికి ముందు భూమిని చదురు చేయాలి. అయితే పదండి. నేను చేయనా? స్వామి, మహారాజా, మీరు బాగానే ఉన్నారు కదా? స్వామి, స్వామి, స్వామి. ఇక భవనం కట్టడం మొదలు పెడదాం. దానికి మనకిప్పుడు ఇసుక అవసరం ఉంటుంది. నేను తీసుకొని వస్తాను. నేను తీసుకొచ్చేసాను.
కానీ ఇది ఎండు ఇసుక, దీనికి నీళ్లు కూడా కావాలి కదా. నదిలోంచి తీసుకురావాల్సిందే. అమ్మ నన్ను నది దగ్గరకు వెళ్ళొద్దని మళ్ళీ మళ్ళీ చెప్పింది. అదిగో నీళ్లు. కానీ ఇక్కడి దాకా ఎలా తీసుకురావడం? దోణి చేద్దాం. స్వామి, దీనితో తోట తయారు చేద్దాం. ఒక్కసారి భవనం తయారు చేయడం అయిపోయాక నేను దానికి కాపలాదారుడుగా ఉంటాను. బల్లి ఉత్తమమైన కాపలాదారుడు. చూడండి మిత్రులారా, గోకుల రాకుమారుడి రాజభవనం. ఆగండి ఆగండి, దీని మీద కన్నయ్య ధ్వజమేం లేదు కదా. అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు ప్రభువు, ధ్వజం మీ దగ్గరే ఉంది కదా. ధ్వజాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నాకు కర్ర కావాలంతే. ఇదిగో కర్ర. వీడికి చేతనైతే ఆ కర్ర కూడా తినేస్తాడు. నువ్వేం విచారించకు సుబలా, నా దగ్గర కర్ర కంటే మంచి ఆహారమే ఉంది తినడానికి. భవనం తయారైన సంతోషంతో ఇప్పుడు రాజభోజనం తిందాం. ఇదిగో ధ్వజం, ఇది దానికి ఊత.
మన రాజకుమారుడి ధ్వజం ఎగిరిపోయింది. రాజకుమారుడు కాదు, కన్నయ్య అని పిలువు. ఇక ధ్వజం గురించి మీరెవరూ ఆలోచించకండి. ఆ జెండా వెళ్ళి ఆ బండికి చిక్కుకుంది. ఇప్పుడే వెళ్ళి తెస్తాను. కన్నయ్య, దాని మీదకెక్కద్దు. అది పాత బండి. విరిగిందంటే నీకు దెబ్బలు తగులుతాయి. నాకేమి కాదులే అన్నా. విన్నారుగా మీరు, ఇది బండి కాదు, ఇది నా రథం. స్వామి, నన్ను ఇక్కడికెవరు తీసుకొచ్చారు? నా తపస్సుని ఎవరు భంగం చేశారు? చెప్పండి. మీ తపస్సు ఈ బాణం తగిలినప్పుడే భంగమైంది స్వామి. మీరప్పుడే స్పృహ కోల్పోయారు. మీరు అచేతనులైపోయారు. కానీ ఇది చాలా చిత్రమైన విషయం. ఆ బాణం తునిరం నుంచి దానంతట అది ఎలా వచ్చింది? వచ్చే అది విష్ణు, వాడే నా తపస్సుకు భంగం కలిగించాడు. వాడే ఆ మాయా బాణాన్ని ప్రయోగించింది. ధ్వజం దొరికేసింది, ధ్వజం దొరికేసింది. అమ్మా! అమ్మా! కన్నయ్య, పెద్ద దెబ్బే తగిలింది కదా. లేచి నిలబడు కన్నయ్య, కాలు బెనికిందేమో. కాలికి తగిలిందా? ఒక్కసారి నాకు కూడా గట్టిగానే తగిలింది. వాపు రాలేదు కదా. కేవలం ప్రశ్నలే అడుగుతుంటారా, లేక నన్ను ఎవరైనా లేపుతారా? కన్నయ్య, నెమ్మదిగా. చూస్తుంటే కొంచెం ఎర్రబడింది కన్నయ్య. గాయం లోపల అయినట్లుంది. నొప్పి బాగా ఉందా? అవునన్నా, చాలా ఎక్కువే ఉంది. కన్నయ్య, ఏం జరిగింది? కన్నయ్య, దెబ్బ తగిలిందా? బాగా నొప్పిగా ఉందా? బండిపై నుండి పడ్డాను. దెబ్బ తగిలితే నొప్పి ఉంటుంది కదా. నొప్పిగా ఉందా? తెగితే నొప్పి ఉంటుంది కదా. సరే గాని ఎందుకు కోపడుతున్నావు యశోద? పద, కట్టు కడతాను. అవసరం లేదండి. కట్టించుకునేంత సమయం లేదు. పసుపు పెడతానే తగ్గిపోతుంది. ఇంతవరకు ఏమీ చేయలేదు. కన్నయ్య ఆకలితో వస్తూనే ఉంటాడు. సరే కానీ యశోద, చెప్పాను కదా. మందు రాయాల్సిందే. నువ్వింటికి పద, ఇంట్లో మందులుంటాయి, రాస్తాను. ఏమయ్యింది? నొప్పి బాగా పెడుతుందా? కన్నయ్య, నడవలేకపోతున్నావా? అన్నా, అమ్మకు కనుక నేను మొదటి రోజే పడిపోయానని తెలిస్తే నన్ను ఇంట్లోంచి బయటకు రాకుండా ఆపేస్తుంది. సరే సరే, ఏడవకు. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. అక్కడికి తీసుకెళ్లి మందు రాస్తాను.
అంతే, వెంటనే బాగైపోతుంది. అప్పుడు మీ ఇంటికి వెళ్ళిపో, సరేనా? పద ఇప్పుడు. లేదు, నేను మా అమ్మ దగ్గరికే వెళ్తాను. ఆ? అమ్మకు తెలియకూడదు, కానీ అమ్మ దగ్గరికే వెళ్ళాలా? కన్నయ్య, నువ్వేమీ చింతించకు. మేమేదో ఒక విధంగా పెద్దమ్మను ఒప్పిస్తాం. నువ్వు ఇంట్లోనే చిక్కుకోకుండా బయటికి రావడానికి ఒప్పిస్తాం. నిజంగానా? నిజంగానే. పద, నేను ఇంటికి తీసుకువెళ్తాం. కన్నయ్య నా ఇంటికి రావడానికి ఒప్పుకొనుంటే ఎంత బాగుండేదో కదా. నా చేత్తో ఎంతో ప్రేమగా వెన్న తినిపించేదాన్ని. వచ్చేసాం కన్నయ్య, ఇంకొద్ది దూరమే, మనం ఇంటికి చేరుకుంటాం. నేనేంటి అన్ని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను. అయినా కన్నయ్య మా ఇంటికొచ్చి వెన్న తినడం నా అదృష్టంలో ఎక్కడ రాసుందని. నువ్వేం చింతించకు జానకి, నేను వెన్న దొంగలించే తనాన్ని మీ ఇంటి నుంచే మొదలు పెడతాను జానకి. చూస్తుంటే ఇంటికి చేరుకుంటున్నామనే ఆనందంతో నీ కాలు నొప్పి దాన్నంట తాదే మాయమైనట్లుంది. లేదు లేదు, చాలా కష్టంగా ఉంది నిజంగా. సరే, త్వరగా పద. ఇంటికి చేరుకుంటున్నామనే ఆనందంతో నీ కాలు నొప్పి దాన్నంట తాదే మాయమైనట్లుంది. లేదు లేదు, చాలా కష్టంగా ఉంది నిజంగా. సరే, త్వరగా పద. కట్టు మరీ గట్టిగా కాలేదు కదా మహారాజా? ఇంకా గట్టిగా కట్టు. అలాగే. మహారాజా, నొప్పికి ఔషధం. నా వాస్తవిక బాధ ఆ విష్ణు అవతారం. అందువల్ల ఈ ఔషధం నాకెలాంటి లాభాన్ని ఇవ్వదు. లాభం ఉంటుంది. అది ఏ వస్తువు వల్ల ఉంటుందో అది కూడా నాకు తెలుసు. మహారాజా, దయచేసి నాతో రండి. కన్నయ్య వెళ్ళి చాలాసేపు అయ్యింది. నేనేమో వాడి కోసం పిచ్చిదానిలా ఆలోచిస్తున్నాను. కానీ వాడక్కడ నన్ను ఒక్కసారైనా గుర్తు చేసుకున్నాడో లేదో. వాడు హాయిగా ఆడుకుంటూ ఉంటుంటాడు. నేను కూడా కాస్త ఎక్కువగానే ఆలోచిస్తుంటాను నిజంగా. వచ్చేసాడు నా కన్నయ్య.
కన్నయ్య దెబ్బ తగిలిందా? ఏమైంది కన్నయ్య? నొప్పిగా ఉందా కన్నా? ఆ, ఎంత అమాయకుడు. ఒక క్షణం ముందు కూడా కష్టాన్ని మరిచి నవ్వుతున్నాడు. కాని అమ్మని చూడగానే నొప్పంతా గుర్తుకొచ్చింది. నేను ఇప్పుడే పసుపు లేపనం తీసుకొస్తాను. నొప్పంతా చిటికెలో మాయమైపోతుంది. కన్నయ్య కొద్దిసేపు ఓపిక పట్టు. మీ అమ్మని చూస్తే బాధకు కూడా భయం వేస్తుంది. చూడు, తను నీకు లేపనం రాయగానే బాధ చిటికలో పారిపోతుంది.